What's up guys, this is Anishik back again with a new video. This is day 34 of day 9 vlogging. Ash vlog చూడండి, దాని కంటిన్యూషన్ vlog ఇది అనమాట. సో ఈ రోజు అసలు బేసిక్ సెన్స్ ఉండదు ఏంట్రా మీ ఇద్దరికి? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సో ఇప్పుడు మేము డ్యూన్ మూవీకి వెళ్తున్నాం. నేను, చీకు, నిక్కీ, హర్షి. ఇప్పుడు మెయిన్ ఇది హైలైట్ ఏంటంటే ఐమాక్స్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ కరెక్ట్గా చెప్పాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట ఐమాక్స్. ఈ సెకండ్ టైం బట్ ఓపెన్ హైమర్ చూసాను ఐమాక్స్. బ్రో యూ సా, వాడు హైదరాబాద్ లో చూసాడు. నాట్ ఒరిజినల్ ఐమాక్స్ స్టిల్ నైస్. సో బెటర్ ఐమాక్స్, బెటర్. హర్షి కూడా ఫస్ట్ టైం. ఏమో నాకు గుర్తులేదు. సెకండ్ నువ్వు ఐమాక్స్ ఎప్పుడు వెళ్ళావు అసలు? నీ మెమరీ ప్రకారం ఫస్ట్ అక్కతో వెళ్ళా, కానీ ఏ మూవీకి వెళ్ళానో గుర్తులేదు. అయితే ఫస్ట్ టైం రా. శాన్ ఫ్రాన్సిస్కో ఏదో ఉంటది, బీచ్ కూలిపోయేది. అది నా చిన్నప్పుడు నేను జాక్ అండ్ జైన్స్ లేస్ అని చెప్పి దానికి కూడా వెళ్ళా 2009 10 ఐమాక్స్ లోనా? అట్లయితే నాకు ఇది ఫస్ట్ టైం. అంత లాంగ్ ఎగ్జైటెడ్. క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇంకో 5 to 10 minutes లో వచ్చింది ఇక్కడికి. 10:45 షో. ఆల్రెడీ టైం 10 అవుతుంది. స్టార్ట్ అయ్యాం. ఊబర్ వచ్చేసింది. నిక్కీ డ్యూన్ పార్ట్ 1 చూడలేదు అనమాట. సో చీకు కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, సినిమా స్టోరీ మొత్తం కూర్చొని చెప్తున్నాడు అనమాట. నేను రీసెంట్గానే చూసాం. పార్ట్ 1 నచ్చింది. చాలా మంది ఏమన్నారంటే పార్ట్ 1 ఒకవేళ మీకు 3/10 అనిపిస్తే పార్ట్ 2 10/10 అనిపించింది అని. సో ఎక్సైటెడ్ అండ్ ఐమాక్స్. సో గ్యారంటీ పక్కా ఎక్సైటెడ్ అనమాట. చాలా అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం ఉంటాం. మూవీ ఎక్కువ మాట్లాడడం, మూవీకి వెళ్ళాక చేద్దాం. హర్షి ఏమో మా క్యాబ్ డ్రైవర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తం మూవీ, డ్యూన్ పార్ట్ 1 స్టోరీ. అండ్ ప్లాట్ ఏంటి డ్యూన్ మూవీస్ అని అడిగాడు. We are here at cinema IMAX. Timothy, Venice Villeneuve, Zendaya, Florence Pugh, Anya Taylor. Shum is important cause 3 గంటల మూవీ. వీళ్ళు మధ్యలో ఇంటర్వెల్ ఎవరు అనమాట. మొత్తం 3 గంటలు ఆపుకొని ఉన్నది. సో అందుకే ఇప్పుడే పోస్ట్ చేసుకుని కాల్సి 3 గంటలు ఆపుకున్నాం. లైసేది అయితే లేదు మూవీ మధ్యలో. మూవీకి వెళ్తున్నప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే ఈ మూవీకి థంబ్నెయిల్ కావాలి. సో ట్రై చేసా. మళ్ళీ గుర్తొచ్చింది ఒకనే ఉంటే చూస్తారు లేదో అని మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని వచ్చి ట్రై చేస్తున్నాం. హర్షి తీస్తుంది కాబట్టి హర్షి ఫ్రేమ్లో లేదని గుర్తొచ్చింది. అందుకే ర్యాండమ్ పర్సన్స్ని వీడియో తీయమని అడిగాం అనమాట. సో ఆల్రెడీ థ్యాంక్ యూ. 3,000 ఉన్నాయి అనమాట సీట్స్ ప్రకారం. ఇటల్లా అది చీకు ఎక్సైట్మెంట్ లో పరిగెత్తేసుకుని వెళ్ళిపోయాడు. మన వెళ్ళంగా ఇన్సేన్ ఉంది థియేటర్. ఇక్కడ ఎంట్రీలోనే గ్రీన్ రెడ్ నాకు తెలిసి ఇంకా యాడ్స్ చేస్తారని నేను చెప్తున్నాను. మొత్తం యాడ్స్ ఉంటాయి రా. క్రేజీ ఉంది, ఉంటుందిరా. క్రేజీ ఉంది స్క్రీన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లేదా ఉంటుందని. హైదరాబాద్ లో కూడా ఇంతేనా? హైదరాబాద్ కూడా సేమా? సీట్స్ ఆర్ సమ్వాట్ వెరీ మోర్ కంఫీ. హైదరాబాద్ లో ఇక్కడ క్రేజీ ఉంది. నేను ఇంకా ఎక్కువ మాట్లాడిన మూవీ మాట్లాడుకున్నాను. Nothing. Since that night, my father has not been the same. Nor have I. ఎంపరర్ కూతురా? అదేనా His energy is difficult for me to accept. For I know he loved you, that O'Trees, like a son.
మూవీ అయిపోయింది. ఐమాక్స్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, దిస్ మూవీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అనమాట. బాగుంది చాలా. నాకు అసలు సౌండ్ అనేది మ్యూజిక్ స్టిల్ ఇన్ మై మైండ్. నీకే ఎన్నిసార్లు భయపడతావు. నువ్వు భయపడ్డాను. చేయి పెరుగుతుంది బ్రో పక్కన. లాస్ట్ లో భయం వేసింది కానీ రెండో నిలబొచ్చుదా బ్రో. మూవీ క్రేజీ నిజంగా. ఇది మూవీ అయితే ఐమాక్స్ స్క్రీన్స్లోనే ఎక్స్పీరియన్స్ అయ్యారు. షార్ట్ లేని బ్రో. డెన్నిస్ మోహన్ ప్యాంట్ ఇప్పన్నారా? డెన్నిస్ మోహన్ ప్యాంట్ ముసలోడే కానీ జాములు కలకల్లాడిచ్చాడు. ఆల్రెడీ బుక్ చేస్తాను. బాడీలో సౌండ్ వినపట్ల కనపడుతుంది. కాకపోతే పార్ట్ 3 ఉంటుందేమో కదా. ఎందుకు లేదు పక్కా ఉంది. నేను ఇదే లాస్ట్ అనుకుంటున్నా. నేను సడన్ గా ఎండింగ్ చూసరి ఏంటి ఆపేశాడు అనుకున్నా. చాలా పెద్ద బుక్ బ్రో, చాలా పెద్ద బుక్. ఇంకో 2 ఉంటాయేమో పార్ట్స్. చాలా పెద్దది డ్యూన్. చాలా స్టోరీ కవర్ చేస్తాడు దీంట్లో. ఫాస్ట్ గా 2 books కవర్ చేశాడు. ఇది స్లోగానే వెళ్ళిద్ది కానీ ఎక్కడ మీకు బోర్ కొట్టదు. స్లో మీన్స్ లైక్ స్టోరీ అలా వెళ్తానే ఉంటుంది అనమాట. మీకు ఎక్కడ బోర్ కొట్టించడం కానీ అది ఉండదు. లైక్ స్టోరీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ చేస్తాడు. సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి బ్రో. గ్రేట్ మూవీ. అరే వాడంత బక్కగుండి అడు యాక్ట్ చేస్తుంటే మనకి అనిపించింది బ్రో. క్రేజీ టిమోథీ క్రేజీ. అసలు జెండయా కూడా బాగా పర్ఫార్మ్ చేసింది. బాగుంది గైస్ మూవీ. ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఇంటికి వచ్చాము. గాడు ఇదేదో ప్రింట్ డౌన్లోడ్ చేశాడు. సెక్సీ ప్రింట్ ఉంది అనమాట. ఒరిజినల్ బ్రో. నువ్వు చెప్పే. అరే లిజాన్ అల్ గైబ్. లిజాన్ అల్ గైబ్. గుడ్ మార్నింగ్ and good afternoon. These guys are making already made bondas, tasty bondas, and ఇప్పుడే చట్నీ కూడా అయిపోయింది. లుక్స్ సెమ్మీ. అండ్ ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మేము పడుకునేసరికి 3 అయింది. అలారం పెట్టుకున్నాను 5:30కి. 5:15 పెట్టుకున్నాను, 5:30కి పెట్టుకున్నాను. ఎందుకు లెగలేదో తెలుసు. లెగిసి కట్టేసాను అలామ్స్. బెడ్ మీద నుంచి లెగలేదు అనమాట. నాకు స్పృహ కూడా లేదు. సో ఈరోజు రోజా లేదు. ఫీలింగ్ బ్యాడ్ బట్ స్టిల్ ఇట్స్ ఓకే. Chutney. What chutney is this, sir? Pali chutney. Pali chutney. Yeah. And these are bondas. Bonda. Shape out, but taste is the same. Bonda. Let's taste and review, guys. మన ఫుడ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. వెళ్ళి బెస్ట్ ఫ్రీగా ఫుడ్ వచ్చింది. బోండా బయట నుంచి గట్టిగా లోపల గుల్ల ఉంది. బాగుంది. చట్నీ నైస్. నీకు ఎట్రా యాస్టీస్ హోటల్లో కావాలా? మొన్న వచ్చిందో లేదా బాగా వచ్చింది.